నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో గల పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. నిబంధనలు పాటించకపోవడంపై పలువురిపై కేసుల నమోదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాలలో విఫలమై చివరికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉంది. చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక పాలనపై పోరాడటంతో పాటు జిల్లాలో వైసీపీ బలోపేతానికి తగిన చర్యలు. పదాధికారుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. వేంపల్లెలో పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున గల శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం, మెయిన్ బజార్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, కడప రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయాల ఈవో విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ఇన్స్పెక్టర్ శివయ్య పర్యవేక్షణలో స్వామివారి హుండీల లెక్కింపు చేపట్టామన్నారు. ఎద్దుల కొండపై ఆలయంలో 88,890 రూపాయలు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 35,461 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 71,128 రూపాయలు కలిపి మొత్తం స్వామివారి హుండీల ద్వారా 1,95,479 రూపాయల నగదును భక్తులు సమర్పించారని తెలిపారు. అధికారులు, దేవస్థానం ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో పరకామణి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్, ఆలయ సిబ్బంది రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీకు ముడుపు కింద గుమ్మరచ్చు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక పాలనపై పోరాట బాట పట్టడంతో పాటు జిల్లాలో వైసీపీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలోని వివిధ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో, ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పటికే అర్థమైందన్నారు. గత ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలు అమలంటూ అధికారంలోకి వచ్చాక వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పాలన వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగిందన్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ పదాధికారులను ఎన్నుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతారన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకొని మిగతా నాయకులు, బాధితులకు అన్ని విధాలా అండగా నిలబడడం జరుగుతుందన్నారు. పార్టీకి జిల్లాలో పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జరిగినా కూడా 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజల మ్యాండేట్ 5 ఏళ్ళు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే చెప్పలేము. కానీ లేకపోతే 5 ఏళ్ళు మంత్రి, ఈవీఎం ముఖ్యమంత్రి,
వాళ్ళ పరిపాలనే సాగే కార్యక్రమం జరుగుతుంది. సో ఏదేమైతేనేమి, నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకున్న మరీ ముఖ్యంగా మన పైన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పైన ఎక్కువగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకోసమే అందరికీ భవిష్యత్తులో మనం ఖచ్చితంగా పార్టీ గురించి మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. సో డెఫినెట్గా 2% పూర్తి అయిపోతే కొత్త ఆఫీస్లో మంచి మీటింగ్ హాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన ఖచ్చితంగా రావాల్సిన అవసరం జిల్లా అధ్యక్షులు కార్యక్రమం చేస్తారు. జిల్లా అధ్యక్షులు డెఫినెట్గా మీరందరూ కూడా ఇక్కడే చామల్లో కూర్చోవలసకుండా మీరు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. సో తోగుడు వల్ల సార్ ఏదైతే అర్థమయ్యే సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు, ఎందుకంటే రాబోయే కాలం అంతా కూడా సోషల్ మీడియానే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ రకంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తారు అని చెప్పి. అందరికీ నమస్కారం. మన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సుభాష్ సార్ మొత్తం ఈ డివిజన్ వరకు అయితే, అదే కడప వరకు అయితే ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఒక్కొక్క జిల్లా పదాతి దళాల సమావేశం ఈరోజు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగడం చాలా సంతోషం. సో అందరూ తప్పకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయి 5 నెలల కాలమే అయింది. ఇంకొక సంవత్సరమో 2 నెలల్లో వాళ్లకు ఉన్న ప్రభుత్వానికి అవకాశాన్ని ఇద్దాము అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అంటే ఈ ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఎంత దారుణంగా, ఎంత ప్రజలను ఇబ్బంది పడే విధంగా పరిపాలిస్తోంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో సూపర్ 6 అని ఊరికే కథలు చెప్పడం జరిగింది ఎలక్షన్స్లో. సో సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. 20,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తప్ప ఇంతవరకు కూడా ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చినారు తప్ప, పెన్షన్లు ఇచ్చినారు తప్ప ముసలి వాళ్లకు ఇంక వేరే ఇచ్చిన పరిస్థితి ఏం లేదు. సో అంత తప్పనించి వేరే ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేసింది కూడా ఏం లేదన్నమాట. ఊరికే ప్రజలను ఇబ్బంది చేసే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాపితంగా హరాస్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో పదాతి దళాలైన, అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు సంబంధించిన అన్ని వింగులను ఈరోజు సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో అనేక రకాలుగా చర్చించుకోవడం జరిగిందన్నమాట. సో తప్పకుండా ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే తప్పులు జరిగాయో మొన్న జరిగిన 5 ఏళ్ల కాలంలో, సో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే కార్యక్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసి అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో డెఫినెట్గా కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటూ ఎదుర్కొనే కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ మనం అందరం కూడా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మనం అందరం కూడా ఆ రకంగా చేస్తాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా, ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతిస్పందించి ఇమ్మీడియట్గా అక్కడ పోయి వాళ్ళకు ఓదార్చే కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉన్నానని చెప్పేసి భరోసాగా ఉండే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా జిల్లా వ్యాపితంగా అదే విధంగా చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో డెఫినెట్గా ఏది ఏమైతేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. మళ్ళీ పూర్వ వైభవాన్ని
మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఉన్న నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళే. సో భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆయిల్ మిల్లుల యజమానులకు అధికారులు నోటీసులు అందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆయిల్ మిల్ నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అనుమతులు లేకుండా నడుపుతున్న ఆయిల్ మిల్లుల వ్యవహారం అధికారుల తనిఖీల్లో బయటపడడంతో పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారాలు జరుగుతున్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు తనిఖీల వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న శ్రీరామ ఆయిల్ పరిశ్రమలో పామాయిల్కు సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదని, తూనికలు కొలతల అధికారులు పరిశీలించిన సమయంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముద్రలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత పరిశీలనలలో అనుమతులు లేకపోవడంతో నోటీసులు ఇచ్చారని, అలాగే పామాయిల్ ఇతర ఆయిల్స్ సంబంధించి శాంపిల్స్ సేకరించామన్నారు. కల్తీ ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పామాయిల్ నిర్వహణ విషయంలో 10 టన్నుల తేడాలున్నాయని, వీటన్నిటికీ సంబంధించిన 6 కేసులు నమోదు చేశామన్నారు. సఫా ఆయిల్ ప్యాకెట్లు తయారు చేసే వారిపై కేసు నమోదు చేసి ప్యాకెట్పై ఉన్న నిర్వహణ విషయంలో తేడాలు ఉన్నాయని తెలిపారు. పండుగ సీజన్లో ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతుల మేరకు కాకుండా పెద్ద మొత్తంలో స్టాక్ను నిల్వ చేసుకున్న వారిపై కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. శ్రీనివాస రెడ్డి కూడా డేట్ ఏమో ఇది ఒట్టి పార్ట్నర్ ఉంటారుగా, పేరు లేవు కదా. పడిందా? సరే సరే. రాసుకోండి, కావాలి త్వరగా. ఇక్కడే అర్ధరాత్రి మా ఫుడ్ లైసెన్స్ కాపీలో ఒక సెట్ నాకు కూడా తీసి నా దగ్గర ఉన్నాయి. ఆయన సిఎస్డిటీ గారు తీసుకున్నట్టున్నారు. గ్రాడ్యుయేట్ అయిపోయిందా? సిఎస్డిటీ గారు ఇందాక నా దగ్గర ఫుడ్ లైసెన్స్ కాపీలు పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ ఖాద్య తైలాలకు సంబంధించినటువంటి ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అదేవిధంగా ఈ మిల్లుల్లో రీటైల్స్, హోల్సేలర్లు ఇక్కడ తనిఖీలు చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంగా మా కేంద్ర కార్యాలయం ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము ఈ ప్రొద్దుటూరు రావడం, ప్రొద్దుటూరులో శ్రీరామ ఆయిల్ మిల్స్ అని చెప్పి ఈ మిల్లులో తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో తనిఖీల్లో భాగంగా ఇక్కడ కొన్ని స్టాక్స్ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ మిల్లు వారికి పామాయిల్ సంబంధించి ఫుడ్ లైసెన్స్ లేదు. అయినప్పటికీ ఇక్కడ వారు పామాయిల్ని దిగుమతి చేసుకోవటం, అదేవిధంగా పామాయిల్ని విక్రయించడం జరుగుతుంది. 10 టన్నుల పామాయిల్ ఇక్కడ షార్టేజ్ కనపడింది వాళ్ళు కొనడానికి. అసలు బేసిక్గా వారికి పామాయిల్ కొనడానికి ఫుడ్ లైసెన్సే లేదు. అయినప్పటికీ కూడా కొన్నారు. దాంట్లో కూడా 10 టన్నులు వ్యత్యాసం అనేది కనపడింది. ఆ వ్యత్యాసానికి గాను ఇక్కడ 6A కేసు బుక్ చేయటం అయింది. అదేవిధంగా ఇక్కడ విజిలెన్స్ వారితో పాటుగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు హరిత మేడం, మరి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం అయింది. ఆ తనిఖీల్లో భాగంగా లీగల్ మెట్రాలజీ వారు ఇక్కడ ఉన్నటువంటి కాటాకి సరైనటువంటి ఆ యొక్క సీల్స్ లేవు అని చెప్పి, ముద్రలు లేవన్న కారణంగా వారు కేసు బుక్ చేయడం అయింది. ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసి ఆ శాంపిల్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫుడ్ ల్యాబొరేటరీకి, నాచారంలో ఉన్న ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. మరి
తదుపరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఉంటాయి. ప్రొద్దుటూరు ఈ యొక్క పరిసరాలు ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్స్ కి ఇక్కడ చాలా ఒక వ్యాపారం ఉంది, మిల్లులు ఉన్నాయి. అవి ఎవరు కూడా ఈ రానున్న ఫెస్టివల్ సీజన్లో అధిక ధరలకు అమ్మడం, అదేవిధంగా ఎక్కువగా హోర్డింగ్ చేయడం, అంటే అవసరానికి మించి వాళ్ళ యొక్క లైసెన్స్ పరిమితులకు మించి ఇక్కడ స్టాక్స్ పెట్టుకొని తద్వారా ఆ కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి పట్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారందరినీ కేసులు పెట్టి మరి కోర్టుల్లో బుక్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టకొట్టి అన్న క్యాంటీన్లను రద్దు చేయగా వాటిని తిరిగి ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందన్నారు. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభించి 4 సంవత్సరాలలో పూర్తి చేస్తారని, పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇసుక అందకపోగా కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టామన్నారు. నాటి ప్రభుత్వం మద్యంలో కమిషన్లు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని పీల్చి ఇష్టమైన మద్యం బ్రాండ్లు తీసుకురాగా కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం చేసిన నూతన పాలసీ తెస్తుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలని విస్మరించాడో అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా 100 రోజుల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపు మిగతా 75 కేంద్రాల్లో కూడా కడపతో కలిపి, కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానిది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 12,500 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు. ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో వాడుకునేదానికి వెసులుబాటు అవుతుంది. పోలవరం తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమకు కూడా ఒక వరప్రసాదం లాంటిది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమకు వాడుకునే వెసులుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్ధులై ఉన్నాడు కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం, ఉచిత ఇసుక ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారు. స్మగ్లింగ్ జరిగింది. పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళందరూ అండదండలతో ఒక మాఫియాలాగా ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల దండుకున్న పరిస్థితి, పేదలకు ఇసుక అందని పరిస్థితి. ఈరోజు ఒక పారదర్శకంగా ఒక పోర్టల్ను ఓపెన్ చేసి ఇసుకను ఉచితంగా ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. మద్యం పాలసీ మీకు తెలిసిందే. గత ప్రభుత్వం మద్యాన్ని కూడా తనకు కావాల్సిన బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి, కమిషన్లు ఇచ్చిన కంపెనీల బ్రాండ్లను మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన బ్రాండ్లన్నీ పక్కన పడేసి పేద ప్రజల మీద పడి అధికంగా రేట్లు పెంచేసి పేద ప్రజల రక్తాన్ని పీల్చుకున్న ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్నారు. ఈరోజు క్యాబినెట్లో ఆమోదం కాబోతా ఉంది. ప్రైవేట్ మద్యం విధానానికి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి, అదేవిధంగా మద్యం రేట్లను కూడా తగ్గించి పేదవాడికి అన్ని రకాలుగా కూడా అన్ని బ్రాండ్లు అందే విధంగా రేట్లను తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీకి పూర్వ వైభవం చేకూరేలా పనిచేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలు విజయ్ జ్యోతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా విజయ్ జ్యోతి బుధవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. అనంతరం విజయ్ జ్యోతి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల మద్దతు పొందిందన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతమయ్యేందుకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తామన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకొనిపోతూ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరి సహకారంతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్. పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించినారో, అందరినీ దగ్గర తీస్తూ పార్టీకి విధేయుడుగా ఏ రకంగా ఉన్నారో అదేవిధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవిని షర్మిలమ్మ గారు ఒక పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే సభామూలకంగా మీడియా మూలకంగా చెప్తా ఉన్నా, మనమందరము నాయకము ఒక పదవులు అనేటివి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం, కాంగ్రెస్ సైనికులం. మనము సైనికుల్లాగా పోరాడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనకు తప్పకుండా మనకు మంచి ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను వీరందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా దానిని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మా మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే. ప్రణాళికలతో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి నాయకులు పెద్దల సలహాల మేరకు అందరినీ కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేసినారో, ఏ రకంగా ప్రజలు అభిమానించి పార్టీని వారిని అభిమానించి ఏ రకంగా ముందుకు వచ్చినారో ఆ రకంగా అవన్నీ వారికి గుర్తు చేస్తూ, తర్వాత వారికి ఏ రకంగా మేము ముందుంటాం అన్ని విషయాలలో మేము ప్రతి ఒక్కరి కార్యకర్తకు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్లాలని అనుకుంటా ఉన్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాలలో విఫలమై చివరికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. అయితే ఆ పథకాల్లో కేవలం పెన్షన్లు అంతా ఆయన దీనిని అమలు చేయకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అలాగే విద్యార్థులకు తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 19 నుంచి 59 సంవత్సరాల వయసు గల మహిళలకు నెలకు 15,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పి దారుణంగా మోసగించారన్నారు. ఇలా ఏ అంశాన్ని పరిశీలించినా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో అనేక అంశాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. గతంలో జగన్ ప్రభుత్వంలో పాలన పెనం మీద ఉంటే ప్రస్తుతం వచ్చేసి సలసలసల నిప్పుల పొయ్యిలో పన్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అన్ని విషయాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఒకటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ 6. సూపర్ 6లో ఇంతవరకు ఒక్క అంశం సామాజిక పెన్షన్లు అనే అంశం తప్ప మిగతా 5 గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. దాని గురించి ఎప్పటి నుండి అమలు చేస్తామని చెప్పలేని పరిస్థితిలో దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. రైతులు వచ్చేసి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ముగిసిపోతూ ఉంది. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏం చెప్పారు మేనిఫెస్టో ఇల్లు? ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు వచ్చేసి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ ముగియబోతూ ఉంది. 20,000 కాదు కదా, 20 పైసలు కానీ 20 రూపాయలు కానీ ఇంతవరకు వేయలేదు. ఇంకెప్పుడు వేస్తారు? రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రైతులకు తీవ్రంగా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో మేము అధికారంలోకి వస్తే ఈ మీటర్లు తొలగిస్తాం, మీటర్ల జీవో రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రద్దు చేయలేదు. అది అలాగే కొనసాగుతూ ఉంది. ఈ విధంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా, రైతులకు మోసం చేసిన ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది. అదేవిధంగా విద్యార్థులకు ఏం చెప్పారు మీరు? తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇచ్చేది మీరు? కాబట్టి ఇప్పటికే విద్యా సంవత్సరం 3 నెలలు దాటిపోయింది. ఇంతవరకు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, కాలేజ్ స్టూడెంట్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయలేదు. ఇంకా ఈ పిల్లకాయలకు వచ్చేసి తల్లికి వందనం కింద పైసా వేయలేదు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద ఏటా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ 3 పైసలు ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం. ఇదే మంత్రి వచ్చేసి మొదట్లో ప్రతిరోజు చెప్పేవాడు, ఇదో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఈ లోపల మాట్లాడమే లేదు. కాబట్టి అక్కడ మోసం చేశారు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం చెప్పారు, దానికి అతిగతి లేదు. అదేవిధంగా 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, దానికి గతి లేదు. కాబట్టి ఎలా ఉందంటే ఇంతిన్నాడు అంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండు అన్నాడు అన్నట్టు ఎన్నికలకు ముందు ఇంత అని చెప్పేసి అధికారంకి వచ్చినాక ఏమీ లేదు. ఏమన్నంటే మేము నిన్ననే కదా వచ్చింది. ఏమిటి నిన్ననా? 100 రోజులు అయిపోతూ ఉంది. గతంలో అనుభవం లేని ముఖ్యమంత్రి కాదు, 14 ఏళ్ళ అనుభవం ఉంది. 100 రోజులు అయింది. ఏం ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి బాగలేదని? కాబట్టి ఈనాడు సన్నాయి నొక్కులు నొప్పుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మొన్ననే వచ్చాం కాబట్టి ఇంకా టైం కావాలని చెప్పేసి. తర్వాత గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందన్నావు. నువ్వేం చేస్తున్నావు? ఈనాడు కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు ఈ 96 రోజుల్లో 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కాబట్టి 25,000 కలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఇంకా 6 నెలలు పూర్తి గల అప్పటికే 50,000 కోట్ల రూపాయలు అయిపోయింది. కాబట్టి ఏ విధంగా చూసినా
చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. గతంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ చూసాం. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రాబో రోజుల్లో జిల్లాలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విషయం కానీ, కడప పెళ్లిమర్రి రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం విషయంలో కానీ, కడప రాజంపేట కోడూరు రేణుగుంట 4 లేన్ల జాతీయ రహదారి విషయంలో కానీ, పులివెందుల మెడికల్ కళాశాల విషయంలో కానీ, ఈ యొక్క రైతుల విషయంలో అనేక విషయాల్లో వచ్చేసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జిల్లాలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు అటు ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మనము అన్ని పార్టీల కంటే మనం ముందున్నాం ప్రజా సమస్యల పరిష్కారంలో అనే విధంగా ముందుకు పోదామని చెప్పేసి నూతన కమిటీకి వారికి అందరినీ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వేంపల్లి ఎంపీడీఓ దివిజా సంపతి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వేంపల్లె పరిధిలో అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి వరకు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు వేంపల్లె మండలంలో స్వచ్ఛత పరుగు, సైక్లథాన్, మారథాన్లను నిర్వహించామని ఎంపీడీఓ తెలిపారు. మండలంలోని ప్రజలకు పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆయా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఈవో మల్లికార్జున్ రెడ్డి, మండల ప్రజలు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, ఇంకా పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడచిన 20 రోజుల క్రితం విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి పొర్లి విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు మునిగిపోగా పలు సంస్థలు విద్యార్థులకు తమ వంతుగా అండగా నిలబడ్డాయి. వరద నీరు ఇళ్లలోకి, వ్యాపార సంస్థల్లోకి ప్రవేశించి ఆస్తి, ప్రాణ నష్టం అధిక స్థాయిలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రెడ్ క్రాస్ సొసైటీ సంఘమిత్ర సిరాజుద్దీన్ వారి టీం ఆధ్వర్యంలో ఆ టీం సభ్యులైన కేఆర్కే కోటేశ్వరరావు, నాగిరెడ్డి రామరెడ్డి, బొప్పూడి దుర్గారావు చౌదరి, విజయ్ భాస్కర్, బి వెంకట దుర్గారావు తదితర సభ్యులు కడప నుంచి విజయవాడకు వెళ్లి బుడమేరు వరద బాధిత ప్రాంతంలో సుమారు 500 పైచిలకు విద్యార్థులకు న్యూ రాజరాజేశ్వరి పేటలో పుస్తకాలు, పెన్సిల్, పెన్నులను ఇంకా స్వీట్ బాక్స్లను పంపిణీ చేశారు. అనంతరం వరదల కారణంగా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయులకు జరగాల్సిన గురు పూజోత్సవం సన్మాన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. సంఘమిత్ర సిరాజుద్దీన్, రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ టైం మెంబర్ మరియు వారి మిత్ర బృందం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నష్టపోయిన విద్యార్థులకు చేయూతనివ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా రిటైర్డ్ అధికారులు బలరామయ్య, బివి రమణకుమార్, ఐపీఎస్ రిటైర్డ్ ఐజీ, డిఈఓ ఎంవి సుబ్బారావు, కేర్ అండ్ షేర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో గల పలు ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు, నిబంధనలు పాటించకపోవడంపై పలువురిపై కేసుల నమోదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని అంశాలలో విఫలమై చివరికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉంది. చంద్రబాబు పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక పాలనపై పోరాడటంతో పాటు జిల్లాలో వైసీపీ బలోపేతానికి తగిన చర్యలు.
పదాధికారుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.